గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఒడిస్సా జేఈఈ మెయిన్స్ 2012 క్వశ్చన్ మనం డిస్కషన్ చేస్తున్నాము. ఇది ఎలక్ట్రోస్టాటిక్స్ చాప్టర్లోని కెపాసిటర్లో నుంచి మనకు వచ్చింది. డూ ఆర్ డై బట్ డూ బిఫోర్ యూ డై. ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ హీస్. ఓకే, ఇక్కడ ఏ అండ్ బి అనేటువంటి ఇచ్చారు, వీటి మధ్యన కొన్ని కెపాసిటర్లు ఇచ్చారు. ఇప్పుడు మనము ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఎంతో మనం కనుక్కోవాలని చెప్పారు. ఇప్పుడు చూడండి, మనకు రెండు కెపాసిటర్లు కనుక మనకు సిరీస్గా ఉన్నాయంటే దాని ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఏంటంటే C1 C2 బై C1 ప్లస్ C2. అదేవిధంగా రెండు కెపాసిటర్లు కనుక ప్యారలల్గా ఉన్నాయంటే దానికి ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ వచ్చేసి మనం జస్ట్ యాడ్ చేయాలి, C1 ప్లస్ C2. ప్యారలల్గా ఉంటే మనం యాడ్ చేస్తున్నాము, సిరీస్గా ఉంటే రెండు ఉంటే C1 C2 బై C1 ప్లస్ C2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 6 మైక్రోఫారడ్ 3 మైక్రోఫారడ్ ఇవి రెండు మనకు సిరీస్గా ఉన్నాయి. కాబట్టి మనము ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఏం చేస్తాము, C1 C2 బై C1 ప్లస్ C2 కదా. 6 ఇంటూ 3 బై 6 ప్లస్ 3 18/9. అప్పుడు మనకు 2 మైక్రోఫారడ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి 2 మైక్రోఫారడ్ 2 మైక్రోఫారడ్కి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, 2 ఇంటూ 2 బై 2 ప్లస్ 2 4/4 దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైక్రోఫారడ్. ఇప్పుడు ఈ 2 మైక్రోఫారడ్ 1 మైక్రోఫారడ్, ఇక్కడ నుంచి మనకు 2 మైక్రోఫారడ్ వచ్చింది, ఇక్కడ నుంచి మనకు 1 మైక్రోఫారడ్ వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని వచ్చేసి మనము ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. చూడండి, 2 మైక్రోఫారడ్ 1 మైక్రోఫారడ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎఫెక్టివ్ ఏమవుతుందో చూడు, సి ఎఫెక్టివ్. ఇప్పుడు ప్యారలల్ అంటే ఏం చేస్తాం, మనం జస్ట్ యాడ్ చేస్తాం 2 ప్లస్ 1, అప్పుడు మనకి ఏమొస్తుంది 3 మైక్రోఫారడ్. ఇప్పుడు మనకు ఏ ఆప్షన్ కరెక్ట్ చూడండి, 3 మైక్రోఫారడ్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.